నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, నీతి నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేయడం ద్వారా పదవులు వాటంతట అవే వస్తాయని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి చెందిన విప్పర్తి శామ్యూల్ తన అనుచరులతో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నీతి నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేయాలని, గెలిచిన పార్టీ వైపు వెళ్లి ఉనికిని కోల్పోకుండా ఉండాలని హితవు పలికారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పల్లెలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ పల్లెల అభివృద్ధికి అందరూ తోడ్పడాలన్నారు. గత 5 ఏళ్ల కాలంలో పూర్తిగా నిర్వీర్యమైన పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములవుతామన్నారు. స్థానిక సంస్థలకు ఎటువంటి అధికారాలు, నిధులు లేకుండా గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో పల్లెల్లో కనీస సౌకర్యాలు సైతం కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లెల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పైపోయిన వెంకటరామయ్య, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు అడప ప్రసాద్, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాట్లాడారా రమేష్ ఇదిగో ఈఎంఐ చూడు వెంకటేశ్వర గారు ఉప్పరగూడెం గ్రామ ప్రజలు, మెట్ట ఉప్పరగూడెం గ్రామ ప్రజలు ఈ రోజున జనసేన పార్టీలో పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. ఇది చాలా మంచి పరిణామం. అదేవిధంగా మీ అందరూ కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేయాలని, పార్టీ చేసే ప్రతి పనికి మీరు కలిసి రావాలని, ఏ అవసరం వచ్చినా పార్టీ చేత మీరు గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారి చేత కూడా మీ ఎటువంటి ఆపద వచ్చినా పని చేయించుకోవాలని చెప్పేసి మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అదేవిధంగా కూడా మీరు కూడా నిలబడాలని చెప్పేసి మీకు ఏ ఆపద వచ్చినా మేము నిలబడతాం. అదేవిధంగా పార్టీకి మీరు అండగా ఉండాలని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మేము వచ్చాము, మాది వెనకాల ఇంకోళ్ళు వచ్చాము, ఇంకోళ్ళు వెనకాల వెళ్ళే విధానం మీరు మానుకోవాలి. అర్థమైందా? ఈ రోజు మేము ఉప్పరగూడెం గ్రామ ప్రజలు, మెట్ట ఉప్పరగూడెం గ్రామ ప్రజలు ఈ రోజున జనసేన పార్టీలో పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. ఇది చాలా మంచి పరిణామం. అదేవిధంగా మీ అందరూ కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేయాలని, పార్టీ చేసే ప్రతి పనికి మీరు కలిసి రావాలని, ఏ అవసరం వచ్చినా పార్టీ చేత మీరు గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారి చేత కూడా మీ ఎటువంటి ఆపద వచ్చినా పని చేయించుకోవాలని చెప్పేసి మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అదేవిధంగా కూడా మీరు కూడా నిలబడాలని చెప్పేసి మీకు ఏ ఆపద వచ్చినా మేము నిలబడతాం. అదేవిధంగా పార్టీకి మీరు అండగా ఉండాలని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మేము వచ్చాము, మాది వెనకాల ఇంకోళ్ళు వచ్చాము. రమేష్ చెప్పవా? అందరికీ నమస్కారం. ఈ రోజున మన ప్రీతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి మెట్టపురగూడెం గ్రామం నుంచి విప్పర్తి సామేలు వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వాళ్ళ యొక్క యూత్ అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి జనసేన కుటుంబంలోకి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ, మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన విధానం కానీ, ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన నియోజకవర్గ ఆపద్బాంధవులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సేవా తత్పరత, అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి కృషి, ఇవాళ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి, అదేవిధంగా ఆయన యొక్క సేవ ప్రతి ఇంటికి కూడా ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా ఆయన అందిస్తున్నటువంటి సేవలకు మెచ్చి ఈ రోజున ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జనసేన కుటుంబంలోకి విరివిగా, ఎందుకంటే ఎవరో ఫోర్స్ మెట్టపురగూడెం గ్రామం నుంచి ఈరోజు
జనసేన పార్టీ ఆదర్శాలకు పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ, ఆయన పని అంతా అన్ని పంచాయతీల్లో కూడా ఈరోజు పని జరుగుతున్న సందర్భంగా అన్ని విలేజ్ల నుంచి కూడా జనసేన పార్టీని ఆదరించినందుకు విపత్తి శామ్యులు మరి వారి కుటుంబ సభ్యులు వారి స్నేహితులు అందరూ కూడా ఈరోజు దాదాపు 50 మంది వాళ్ళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం శుభసూచకం. ఎందుకంటే వాళ్ళ జనసేన పార్టీ అనేది పల్లెటూరులో కూడా బలంగా ఒక నినాదంగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, ఒక జడ్పీటీసీకి కానీ రాజకీయాలు విలువ లేకుండా పరిపాలన జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఇవాళ వెక్స్ అయ్యి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అన్ని విలేజ్లో కూడా రోడ్లు కానీ, మ్యాజిక్ ట్రైన్లు కానీ అన్నీ ఒకటొకటిగా పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. జలజీవన్ మిషన్ సంబంధించి అన్ని చోట్ల కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ అన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా ఎక్కడో చివరిగా ఉన్న ప్రాంతాల పార్వతీపురం మణివేరిలో కూడా వెళ్ళి ఇవాళ అన్ని చోట్ల కూడా ఇవాళ రోడ్లు వేసిన సందర్భంగా అన్ని విలేజ్లు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం సీఎం సహాయ నిధి నుంచి యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా సుమారు 13 లక్షల రూపాయల 23 చెక్కులు మండల అధ్యక్షులు అడప ప్రసాద్ ద్వారా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ప్రజల మనిషి, సేవా తత్పరులు బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీలకు అతీతంగా చేస్తున్న సేవలు నియోజకవర్గ ప్రజల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు 3,80,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ను నియోజకవర్గ ప్రజలకు అందించి ప్రజలను ఆదుకోవడంతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం జనసేన మండల అధ్యక్షులు అడప ప్రసాద్, పెంటపాడు మండలం జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ, జనసేన నేతలు పాలూరు వెంకటేశ్వరరావు, చాపల రమేష్, పైపోయిన వెంకటరామయ్య, వాడపల్లి సుబ్బరాజు, తెలుగుదేశం నాయకులు కిలపర్తి వెంకట్రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. బాబు తమ్ముడు సైడ్ కుండు. ఓకే బాబు తమ్ముడు సైడ్ కుండు. ఓకే ఒకసారి చెయ్యి కాదండి పట్టుకునేది. ఓకే జార్జుల రూపశ్రీ రైట్. జార్జుల ఫోటో తెస్తాను. ఎదురు ఎండ ఫోటో తెస్తాను. ఎదురు ఎండ బాబు పెంటపాడు మండలం ఓకే కొత్తూరు జోలమంగ కర్రీ సుబ్బలక్ష్మి గారు సంతకం పెట్టించా. నమస్కారం. ఈ రోజున మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సుమారు 11 లక్షల రూపాయలు 23 చెక్కులు లబ్ధిదారులకి నేరుగా అందించడం జరిగింది. ఏదైతే మరి అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలని ఆదుకోవాలనే సంకల్పంతో తలపెట్టినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని ఇవాళ మనం 23 మంది లబ్ధిదారులకు నేరుగా 11,05,00,000 రూపాయలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో 3,86,00,000 రూపాయలకి మరి చెక్కులు లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఏదైతే ఈ 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా మరి ఈ సంవత్సరన్నర కాలంలో మరి ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం అంటే అది యొక్క మన గౌరవ శాసనసభ్యుల వారి ఆయన యొక్క కృషి అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు కూడా ఇట్లా ఖర్చులైతే మరి ఏదైతే లబ్ధిదారులు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మరి ప్రతి కుటుంబానికి ఏదైతే
పార్టీలకు కూడా అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలనే సంకల్పంతో ఈ రోజున మన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక మంచి మనిషి మరి నిజమైన మరి సేవా తత్పరుడైనటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి వల్లే ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. మరి ఏది మనం చాలా నియోజకవర్గాలు చూస్తూ ఉన్నాం, ఎక్కడ మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఒక తట్టమట్టి వేయకుండా ఒక ఓన్లీ సంక్షేమం ద్వారానే మరి ప్రభుత్వాన్ని నెట్టినటువంటి ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్ చెంపపెట్టుకు ఇవాళ ప్రతి రోడ్డు కూడా లింక్ రోడ్లు కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఆర్ఎంబీ రోడ్లు కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్ రోడ్లు కానీ. తాడేపల్లిగూడెం 21వ వార్డు కొబ్బరి తోటలో జాయ్ డయాగ్నోస్టిక్స్ వారి 29వ వార్షిక జాయ్ ప్రేయర్ టెంపుల్ క్రిస్మస్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 400 మందికి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు వస్త్రదానం, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ అధ్యక్షులు వడ్డీ రఘురాం నాయుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ యొగ్గిన నాగబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రామపండు, వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీను, డాక్టర్ ఏ జయరామకృష్ణ పాల్గొని మాట్లాడారు. వీరందరిచే క్రిస్మస్ కేక్ను కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మొదటిగా వల్లూరుపల్లి ప్రార్థనా కేంద్రం చర్చి వ్యవస్థాపకురాలు దైవజనురాలు మల్లెపూడి జమాయమచే ప్రారంభ ప్రార్థనతో క్రిస్మస్ ఆరాధన ప్రారంభించారు. అనంతరం క్రిస్మస్ సందేశాన్ని ఎల్ఎల్ఎం విమోచన మందిరం వ్యవస్థాపకులు పాస్టర్ ఎం జయబాబు యోరిచే క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రిస్మస్కు ముఖ్య అతిథిగా వడ్డీ రఘురాం నాయుడు, నిర్వాహకులు ఎం జాయ్బాబు, ఎగ్గిన నాగబాబులు హాజరై ప్రసంగించారు. జాయ్ డయాగ్నోస్టిక్ అధినేత జాయ్బాబు మాట్లాడుతూ గత 28 సంవత్సరాల క్రితం చనిపోయే పరిస్థితిలో మొక్కుకున్న మొక్కుబడిని గత 28 సంవత్సరాల నుంచి జాయ్ డయాగ్నోస్టిక్ పేరున ప్రతి సంవత్సరం క్రిస్మస్ నిర్వహించి నిరుపేదలైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, లెపర్సీ వారికి వస్త్రదానం, అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం నాయకులను, అధికారులను, డాక్టర్స్ వీరందరి చేతుల మీదుగా కేక్ కటింగ్ మరియు వస్త్రదానం, అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే సుమారు 400 మందికి అన్నదానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజా త్రినాథ్, పాతూరి, రాంప్రసాద్ చౌదరి, జాయ్ గుడ్ ఫ్రెండ్స్ సభ్యులు, జాయ్ ప్రేయర్ టెంపుల్ సంఘ సభ్యులు, లింగంపల్లి, కాంతి, సీతాళం, ఆంజనేయులు, దోలం రమేష్, గోపాలకృష్ణ, దంగేటి వీరన్న, దయ్యం ఆంజనేయులు, దంగేటి రామకృష్ణ, పాస్టర్స్ జాకబ్ గాలింకి, అలెక్స్, మల్లిపూడి, సుజిత్ కన్నా, సిరాపరపు, శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సమయంలో పాట, దయచేసి ఒక పాట అయిన వెంటనే దేవుడు ఇంకా నన్ను ఇంకొక ఆశ్రయించి ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి అని మీ అందరూ నా గురించి ప్రార్థన చేయమని చెప్పి మేము వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేస్తున్నానండి. మరి నా ముందు మన దయించి మరి మన్నించి మరి అధికారులు నాకు అందరూ వచ్చినందుకు, అదేవిధంగా మరి ఇక్కడ వచ్చిన ప్రజలందరూ మరి చాలా గ్రామాల నుంచి కూడా వచ్చారు. నా మీద మరి అభిమానంతో నా కోసం ఎంతో మంది ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు బతికుండి ఏ విధంగా నేను మీ విధంగా నేను దేవుని సేవ చేసుకుంటాకే అదేవిధంగా సాక్షి చెప్పు. ఒక నిమిషం అండి. ఓకే ఓకేనండి. ఈరోజు జాయ్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,
ఈరోజు ఏదైతే జాయిబాబు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి గత 23 సంవత్సరాలుగా ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నారో వారికి మనస్ఫూర్తిగా ఆ దేవుని దీవెనలు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏదైతే ఆయన మృత్యువాతకు గురై ఏదైతే ఆయన ప్రాణాలను సైతం కోల్పోయే పరిస్థితుల్లో భగవంతుడు ఆయనకి అండగా ఉండి ఆ దేవుని యొక్క కృప ఆయనకి మెండుగా ఉండి ఆయన మళ్ళీ మామూలు మనిషిగా తీర్చిదిద్దినందుకు ఆయన దేవునికి సేవ చేసుకోవాలి, నేను నా రుణం తీర్చుకోవాలంటే ఆ ప్రభువుకి సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఏదైతే భగవంతుని వాక్యం పేరుతోటి మనం బైబిల్ చదువుతున్నామో, అలాగే భగవద్గీత కానీ ఖురాన్ కానీ ఏ మతం అయినా గ్రంథాల్లో చెప్పినటువంటి వాక్యాల్ని చదవడం వల్ల మనకు పుణ్యం రాదు, దాన్ని ఆచరించడం వల్ల వస్తుంది. భగవంతుడు ఏదైతే ఆ పుస్తకాల్లో మనకు బోధించాడో అది మన నిజ జీవితంలో సమాజంలో ఎంత చక్కటి మాట. అది నీ వలే నీ తోటి వారిని ప్రేమించంటే మనల్ని మనం ఎలాగైతే బాగుండాలని కోరుకుంటున్నామో, ఎలా అయితే అందరికంటే ఎక్కువగా ఉండాలనుకుంటున్నామో, అలాగే మన తోటి వారు కూడా ఈ సమాజంలో బాగుండాలి. వారికి ఏదన్నా అవసరం అయితే మనం సహాయపడి ఈ ఒక మంచి సమాజాన్ని తయారు చేయడానికి మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలనేదే ఈ గ్రంథాల యొక్క సారాంశం. అలాగే మన జాయిబాబు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పటి నుంచో కూడా ఈ కార్యక్రమాలు భగవంతుని నమ్ముకుని చక్కగా చేయడం, ఆయనకి ఏం జరిగింది అనేది, ఆయన ఒక అనారోగ్యం పాలై నన్ను బ్రతికిస్తే ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుక చేసుకుని 10 మందికి ఉపయోగపడతానని చెప్పి ఆయన ఆ భగవంతుని ప్రార్థించడం, అలాగే ఆయన కోలుకున్న తర్వాత ఏదైతే మొక్కుకున్నాడో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ పేరుతో ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలవడమే కాకుండా ముఖ్యంగా పేదవారికి వస్త్రదానం కానీ, అన్నదానం కానీ, దుప్పట్లు కానీ, ఇలాగా ఏదైతే సమాజంలో కొంత పేదరికంతో ఉండి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెద్దల సహకారంతో వారికి సహాయపడడం ఎంత మంచి కోరుకున్నాడు ఆయన భగవంతుణ్ణి. ఎంతకుంటే దేవుడి దగ్గర ఏడ్చినా దేవుడైనా మారని అప్పుడు మా అమ్మగారు నా బాధ తెలుసుకుని ఆవిడ దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి 30,000 ఇదిగో బాబు చేసుకోని చెప్పించింది. ఆ 30,000 కొంత మరి మా బ్రదరు జయబాబు గారు యువరి గారు వాళ్ళు కలిసి నాకు మా చెల్లి గారు, మా చెల్లి కూడా వచ్చింది, మా చెల్లి మా మేనల్లి అందరూ కలిసి తన ఉత్సాహం చేసి నాకు ఆ ధనం ఇచ్చారు. అప్పుడు ఆ కార్యక్రమాలు చేశాము. 25 సంవత్సరాలు చేశాను, మన 26 సంవత్సరాలు చేశాను. 27 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను గృహం కట్టుకోవాలి, ఇక్కడ మరి స్థలం మందికి అప్పుడు గృహం కట్టుకోవాలని చెప్పేసి నేను హాస్పిటల్ అక్కడ గృహం కట్టుకోవడం జరిగింది. ఇక్కడ మరి దేవుడు నన్ను బతికించి ఈ రోజుల నుంచి గృహం కూడా కట్టించి నాకు మరి నా పని చేసుకుంటే బాగుంటుంది, నాకు ప్రాణం ఇచ్చి ఈ పని చేస్తానంటే ఇక్కడ ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలి. నేను ఇంకా అంటే దేవుడి సేవ చేయాలి, ఇటు మనుషుల సేవ చేయాలి. మనం అనుకుంటాం కదండి, మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఆ విధంగా నేను దాన్ని పట్టుకుని నేను సరే ప్రజలు చేస్తే దేవుడు చేసినట్టే కదా అని చెప్పి నేను ఆ విధంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాను. అయితే నేను దేవుడి దగ్గర ఒకటేనండి, నా బతుకుంటే నేను చేస్తాను, నా కంట్రోల్లో ఊపిరినంత ఒక చేస్తాను. ఒక తేకినా కానీ కూర్చి నడలేకపోయిన వస్తున్నా కానీ సరే ప్రాణం ఉంటే మాత్రం ఈ పని చేస్తానని చెప్పి నేను అనుకుని ఆ పని అలా చేసుకుంటూ వస్తున్నాను. అయితే చేస్తానని చెప్పి అనుకోండి, నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కార్యక్రమం చేయాలంటే డబ్బులు రావంటే డబ్బులతో పని, మరి ప్రజలు కావాలి, తిరగాలి, చేయాలి. అయినా కానీ మరి దేవుడి మీద భారం ఇస్తే నేను మరి సంవత్సరం అందరి దగ్గర కలవాలి, ఇంటికి చెప్పి రావాలి, నాయకులు కానీ అధికారులు అందుకని చెప్పని నేను ఎంతో మరి నా మనసులో ప్రేరణ వచ్చి నేను ఇంటికి వెళ్ళి నాయకులకి అధికారులకి అందరికి వెళ్ళి చెప్పినప్పుడు అందరూ నా మాట మన్నించి
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ బాంచి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14న తాడేపల్లిగూడెంలో జరగబోయే ధార్మిక సభకు ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు అలియాస్ బాబ్జీని ముస్లిం మత పెద్దలు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వెళ్లే నంద్యాల కృష్ణమూర్తి గ్రౌండ్స్లో ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు తాను తమ పార్టీ నేతలు స్వయంగా దగ్గరుండి చేపడతామని బాబ్జీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 14, 15 తారీఖుల్లో మరి తాడేపల్లిగూడెం బైపాస్ నందు ఎన్కే గ్రౌండ్స్లో మరి ఒక పెద్ద ముస్లిం సదస్సు జరగబోతుంది. ఆ సందర్భంగా తాడేపల్లిగూడెం ఇచ్చేసిన పెద్దలు తయ్యబ్ గారు, హాజీ రహతుల్లా గారు, మౌలా గారు, షంషుద్దీన్ గారు, హమీద్ గారు, మునీర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ బాజీ గారు, ఇక్కడికి విచ్చేసిన ముస్లిం పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గుంటూరు నుంచి ఈ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే సమాజంలో జరుగుతున్న ఒక మంచి పరిణామాలని తీసుకుని యువతని సన్మార్గంలో పెట్టడానికి గాను ఈ సదస్సుని మరి ప్రజలకి తెలియజేసే విధంగా యువత ఏ రకంగా మరి వెళ్తే మరి సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందో ఆ అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాల్సిందిగా మరి చెప్పడానికి, మరి ఏదైతే మరి ఖురాన్ ఈవేళ మనకు బోధించిందో ఆ ఖురాన్లోని మంచి ఖురాన్ లాంటి మంచి గ్రంథాన్ని ఈవేళ మనం వాటిలోని సారాంశాలన్నీ కూడా పెద్దలందరూ వస్తారు. వాళ్ళందరూ కూడా మరి వాటి సారాంశాలన్నీ కూడా వివరించడానికి గాను భారీ ఎత్తున ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి గుంటూరు నుంచి ఎమ్మెల్యే గారు నజీర్ గారు, షరీఫ్ మన కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే మరి ముఖ్యమంత్రి సలహాదారైన మరి మన షరీఫ్ గారు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అలాగే ముస్లిం పెద్దలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వినియోగించుకుని ఈ కార్యక్రమం సక్సెస్ కోసం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఎన్డీఏ నాయకులంతా కూడా పనిచేస్తామని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ తరఫున పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ బీసీగా బాధ్యతలు చేపట్టిన కట్టుపల్లి ధనంజయరావుని ఆయన కార్యాలయంలో వర్సిటీలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన బోధనేతర ఉద్యోగ సంఘం నాయకులు కలిసి సత్కరించారు. సంఘ ప్రెసిడెంట్ ఎం చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ ఎస్ శివశంకర్, కోశాధికారి ఏ నిరీక్షణ్ రాజ్, ఈ రామచంద్రరెడ్డి, ఈ హనుమంతు, కేవీకే స్టాఫ్, అవుట్సోర్సింగ్ స్టాఫ్, టైమ్ స్కేల్ వర్కర్స్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి బీసీకి ఘన స్వాగతం పలికారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.